అంటే మీ గురువు ఎవరు? నా గురువు అంటే ఈ ఫీల్డ్లో నేను డాన్స్కి నన్ను బాగా ఎంకరేజ్ చేసిన నా ఫస్ట్ గురువు అంటే ఫోక్ అని కదా, ఆయన మూవీస్ చేస్తూ ఉంటారు. అవునా? ఆది అన్నయ్య అని నా ఫస్ట్ పర్సన్. అంటే నన్ను ఎంకరేజ్ చేశారు, నువ్వు చేయగలుగుతావు, అంటే వేరొకరి మాటలు వినకు, వాళ్ళు చెప్తే నువ్వు అది అవ్వవు ఇది అవ్వవు, నీలో నువ్వు టాలెంట్ బయటికి తెచ్చుకొని నన్ను ఎంకరేజ్ చేసి బులుగు సొక్క అనే సాంగ్తో నన్ను బయటికి తీసుకొచ్చారు, డాన్స్ వర్షన్ అయితే. దాని తర్వాత ఈ ఫోక్లో అయితే శేఖర్ వైరస్ అన్నయ్య ఇన్స్టాగ్రామ్ పిల్ల అని ఒక సాంగ్ చేశాను అక్క. ఆ సాంగ్లో మాస్టర్ నన్ను చూసి, అరే నువ్వు బాగా చేస్తున్నావు కదా వెస్టర్న్, నిన్ను మంచిగా జనాలకు చూపిస్తే బాగా చేస్తావు, డాన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పి నాకు చాలా సాంగ్స్ అయితే చెప్పారు అన్న. ఆయన వల్ల కూడా నేను డాన్స్ బాగా చేస్తున్నా. అలాగే ఫస్ట్ సాంగ్ ఏ సాంగ్ షూట్ చేశారు? ఫస్ట్ డే షూట్ అప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశాను, బాధగున్నదమ్మ అని. దానికి ముందు ఒక ఫోక్ సాంగ్ అయితే చేశాను అక్క. దాని తర్వాత బాధగున్నదమ్మ అంటే జనాల్లోకి బాగా వెళ్ళింది అయితే ఆ సాంగే. ఒక స్కూల్ యూనిఫామ్లో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాను, అది జనాలకి బాగా నచ్చింది. సో ఫస్ట్ డే కొంచెం భయంగా అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది కెమెరా ముందు. అంటే ఎన్ని టేక్స్ చేస్తుంటారు? స్టార్టింగ్ ఒక 5-6 అంటే కొత్త కాబట్టి కెమెరా నాలెడ్జ్ లేనప్పుడైతే ఒక 5-6 టేక్స్ అయితే పడ్డది. తర్వాత ఇంకా సింగిల్ టేక్ డబుల్ టేక్స్ అట్లా అలవాటు. సింగిల్ టేక్లోకి వచ్చేసారు. ఫ్యామిలీ తరపున ఎవరు సపోర్ట్ చేస్తారు బాగా? ఫ్యామిలీ అయితే అందరూ ఫస్ట్లో మమ్మీ డాడీ సపోర్ట్, ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫ్యామిలీ అంతా సపోర్ట్గా ఉన్నారు. అంటే చేస్తున్ననేసరికి పాటలు చాలా బాగున్నాయి, ఇలానే చేసుకుంటే వెళ్ళు, చాలా పద్ధతిగా ఉన్నాయి అంటే ఎంకరేజ్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం సాంగ్స్ కూడా ఏంటంటే జనాలకి నచ్చేటట్టు అనుకూలంగా కొంచెం మెలోడీ, అట్ ద సేమ్ టైం కొంచెం మాస్గా కూడా చేస్తున్నా. బేసిక్గా ఇండస్ట్రీ వేరు, ఫోక్ ఇండస్ట్రీ వేరు కదా. సో ఫోక్ ఇండస్ట్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి విన్నాను. సో ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? అంటే షూట్ తర్వాత ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఒక్కరు కూడా? అంటే ఉన్నారు, జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతే. ఓకే. మనకు బెస్ట్ అంటూ ఎవరు లేరా? బెస్ట్ అంటూ ఉన్నారు, కానీ అవతల పర్సన్స్ కూడా మళ్ళీ థింక్ చేస్తున్నారు లేదో తెలియదు. బాయ్స్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే కార్తిక్ రెడ్డి అండ్ నా ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఉన్నారు, లైక్ షూట్ చేసిన ఛానల్స్ వాళ్ళు ఉంటారు, రాహుల్ అని చాలామంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అందరు నేమ్స్ చెప్పాలంటే ఇంత పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది అక్క. అండ్ కోయి సాంగ్ అప్పుడు అమ్మమ్మ గారు చనిపోయారు అని చెప్పారు. బేసిక్గా సింగిల్ కిడ్ అని చెప్పి విన్నాను, ఓన్లీ డాటర్. ఎలా మేనేజ్ చేస్తారు ఆ టైంలో, అటు షూటింగ్ ఇటు ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఎలా? నా లైఫ్లో అన్ని సఫరింగ్ తర్వాత ఇదొకటి హార్డెస్ట్ సఫర్ నా లైఫ్లో అయితే. షూట్ టైంలో అంటే ఇంట్లో చెప్పలేరు, అమ్మమ్మ అంటే తనకి పెరాలసిస్ ఉండే, అప్పటి వరకు బెడ్ మీద ఉన్నారు. అంటే 13th రోజు షూట్ అయిపోయింది మాది. ఆ షూట్ జరగడం 13th రోజు ఈ మంత్. షూట్లో ఉన్నప్పుడు మార్నింగ్ తను ఎక్స్పైర్ అయ్యారు, అంటే ఆఫ్టర్నూన్ ఎక్స్పైర్ అయినప్పుడు మాకు ఇంట్లో చెప్పలేరు, నాకు చెప్పలేదు, మా అసిస్టెంట్కి చెప్పారు. తను ఏంటంటే నాకు చెప్తే నేను ఏడా షూట్లో డిస్టర్బ్ అవుతానా అని చెప్పి ఈవినింగ్ వరకు దాచారు. ఫోన్ నాకు ఇవ్వలేడు మా అసిస్టెంట్. అరే ఫోన్ తమ్ముడు అంటే ఇస్తలేడు, అక్క షూట్ అయిపోయాక ఇస్తా అక్క అని చెప్పి దాచిపెట్టేశాడు. వేరే కాల్ వచ్చింది టీఎమ్మ అంటే అప్పుడు ఫోన్ ఇచ్చాక స్టేటస్ చూస్తుంటే మమ్మీ దాంట్లో చూసేసాను, అమ్మమ్మ చనిపోయారని ఉంది. అరే ఏంది ఇట్లా అయిందని చెప్పి నాకు ఇంకా టెన్షన్లో ఆ బాధలో అమ్మమ్మ చచ్చిపోయారా అని చెప్పి ఏడవంగానే ఛానల్ వాళ్ళు ఫిక్స్ అయ్యారు, సరే ఏదైతే అది షూట్ పోస్ట్పోన్ చేద్దాం, నువ్వు వెళ్ళిపోలేస్తా అంటే లేదు షూట్ అయిపోకూడదాం, అంటే ఇప్పుడు మనం ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం కదా, షూట్ అయిపోయాక నేను వెళ్ళిపోతా అని చెప్పి నాకు తెలిసి ఒక 30 minutes కంటిన్యూగా ఏడ్చేసాం. అంటే లాస్ట్ మినిట్లో ఆమెతో లేను అని ఒక చిన్న ఫీల్ ఉంటుంది కదా. స్టిల్ నేను ఆమెను బాగా మిస్ అవుతున్నా. ఉంటే బాగున్నా, అంటే నా సాంగ్స్ ఆమె చూస్తలేదని అనుకున్నా చివరి దాకా. సడన్గా ఏమైందంటే నా సాంగ్స్ చూస్తున్నారని ఇంట్లో వాళ్ళు చెప్పాక నాకు అదొక హ్యాపీ అనిపించింది. అంటే అందరికీ నా మనవరాలు హీరోయిన్, తను ఫోక్ సాంగ్స్ చేస్తుంది అలా అన్నది. ఇప్పుడు ఏంటంటే అమ్మమ్మ లేదు అన్న లోటు కొంచెం వెలితిగా ఉంటుంది. సారీ. అండ్